వశీకరణం అనేది ఉందే, ఒక మనిషిని వశపరుచుకోవచ్చా, అది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తా. ఒకసారి ఈ యొక్క ఆడియో వినండి. భర్తను వదిలేసి మా నాన్నని పట్టింది అయ్యా. ఆవిడ వచ్చినప్పటి నుండి మాకు గొడవలు అయిపోతున్నాయి. మా నాన్న అస్సలు నా మాట వినట్లేదు, కోప్పడిపోతున్నారు. నేను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు. మా నాన్న ఎప్పుడు నన్ను అలా చూడలేదు, చాలా ప్రేమగా చూసుకునేటోళ్ళు. మా అమ్మ కూడా లేదు. ఒక్కొక్కసారి అయితే నాకు ప్రాణాలు తీసుకోవాలనిపిస్తుంది. నా వల్ల అవ్వట్లేదు. ఆవిడ మరుగు మందు పెట్టిందని నేను అనుకుంటున్నానయ్యా. అమ్మని అడిగి అది నిజమా కాదా, ఆ పరిష్కారం ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతుందో ఒక్కసారి అడిగే స్వామి. దయచేసి నా వయసు 22 ఏళ్ళు, కానీ నేను 60 ఏళ్ళు కష్టాలు పడుతున్నాను. ఇప్పుడు ఎందుకో తెలీదు, చాలా కష్టాలు పడుతున్నా. ఒక పక్క తండ్రి ప్రేమ కూడా కోల్పోయాను. నాన్న కూడా ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. నా వల్ల అవుతలేదు. దయచేసి తల్లిని అడిగి అసలు అది పెట్టుంటే ఆ పరిష్కారం నాకు ఎక్కడ దొరుకుతుంది, నేను ఏం చెయ్యాలి అనేసి అడగమ్మను. మా నాన్న నాతో ఉంటే చాలు తల్లి, మమ్మల్ని. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆవిడ నిజంగా మందు పెట్టింది నాకు తెలుస్తుంది, నాకు అమ్మ చెప్తుంది నాకు మనసుకి. కానీ ఏదో తెలియని భయం. ఆయనకి ఏమైనా అయితే నేను అనాథని అవుతానయ్యా. ఆవిడకి కావాలంటే ఇంకొకరు దొరకచ్చు. మా నాన్న నాకు తిరుగురారు, మా అమ్మ లేదు నాకు. మా అమ్మ నాన్న మా నాన్నే. దయచేసి మా నాన్నను కాపాడుకోవడానికి అమ్మకి మార్గం చూపించమని అడగండి. అలాగే నా ఆరోగ్యం బాగాలేదు, నాకేదో జబ్బు ఉంది అనేసి ఆవిడ అంటుంది. నాకు ఆ జబ్బు ఉందా లేదా అని అమ్మని అడగండి అయ్యా. వీళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లలు. తల్లి లేదు. తల్లి లేకపోతే తండ్రే చూసుకుంటా ఉండేవాడు. కానీ ఒక పర్సన్ ఆయనకి మందు పెట్టింది. మరుగుమందు అనేది వశీకరణం అనేది ఉంది. నేను ఎన్నో పూజలు చేశాను, ఎంతో ఎక్స్పీరియన్స్ నాకు. ఎంతోమంది పర్సనల్గా చేయించుకుంటారు. అవన్నీ ఎవరికి పెట్టారు, ఎవరికి పెట్టలేదు అనేది నేను పూజలు ఎంతోమందికి చెప్పాను అనమాట. వశీకరణం అనేది ఉంది. ఫ్యామిలీలు రోడ్డున పడిపోతున్నాయి. చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆమెతో వెళ్ళిపోయాడు. ఈ పిల్లల పొజిషన్ ఏంది? ఇటువంటి జీవితాల్లో చాలా అతలాకుతం అయిపోతున్నాయి అనమాట. జీవితాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వశీకరణం అనేది ఉందన్నమాట. ఎలా పెడతారో, అది ఎలా పనిచేస్తుందో వేరే వీడియోలో నేను చెప్తా. అది ఏ విధంగా పెడతారు, ఎందుకు ఒక మనిషి ఎట్లా వశపరుచుకోవచ్చు, ఏముంటుంది దాంట్లో అనేది నేను ఒక వీడియో పెడతా.